విశాఖలో పెను ప్రమాదం తప్పింది. ప్రాణాలకు తెగించి లైఫ్ గార్డ్స్ ఒక పర్యాటకుడిని కాపాడారు. నోవోటెల్ బీచ్ వద్ద సముద్రంలో కొట్టుకుపోతున్న రాయ్పూర్కు చెందిన పర్యాటకుడిని ముగ్గురు జీబీఎంసీ లైఫ్ గార్డ్స్ సాహసోపేతంగా రక్షించారు. వెంటనే ఒడ్డుకు తీసుకొచ్చి ప్రథమ చికిత్స అందించారు. అపస్మారక స్థితిలో ఉండటంతో మెరుగైన వైద్య నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. రైట్, ఇక విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఒక టూరిస్ట్ సరదాగా విశాఖలో నోవోటెల్ కు దగ్గరగా ఉన్న ఒక సముద్రంలో ఈతకని వెళ్లి అలల తాకిడికి కొట్టుకుపోవడం జరిగింది. ఆ విషయాన్ని వెంటనే గమనించిన లైఫ్ గార్డ్స్ వెంటనే అతన్ని రక్షించి క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. అంతా ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నోవోటెల్ బీచ్ వద్ద విశాఖలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే రాయ్పూర్కు చెందిన పర్యాటకుడిని ముగ్గురు జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ సాహసోపేతంగా రక్షించారు. వెంటనే ఒడ్డుకు తీసుకొచ్చి ప్రథమ చికిత్సను కూడా అందించారు. అపస్మారకమైన స్థితిలో ఉండటంతో మెరుగైన వైద్య నిమిత్తం కేజీహెచ్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ వాసు కూడా ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వాసు, ఇవాళ రాయ్పూర్ చెందినటువంటి ఒక వ్యక్తి ఆర్కే బీచ్ లో కొట్టుకుపోయే పరిస్థితులతో మొత్తం కూడా లైఫ్ గార్డ్స్ రక్షించడం జరిగింది. ఇవాళ పబ్లిక్ హాలిడే అవడంతో భారీ ఎత్తున బీచ్ కూడా భారీగా జనం రావడం కూడా జరిగింది. సందర్శకులు రావడం జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి రాయపుర వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భారీగా ఆర్కే బీచ్ చేరుకోవడం జరిగింది. మనం చూడవచ్చు, ప్రతిసారి కూడా ఈ విధంగా హాలిడే వచ్చినప్పుడు భారీగా సందర్శకులు రావడం, కొట్టుకుపోవడం, రక్షించడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం రాయపూర్ చెందినటువంటి ప్రయాణికుడు అతని గురించి పూర్తిగా వివరాలు తెలియాలి. పోలీసులు విచారణ కూడా చేస్తున్నారు. అతను రక్షించడం జరిగింది. అతను ఎక్కువగా సముద్రపు నీరు తాగేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్తుండటంతో కేజీహెచ్కి తరలించి చికిత్స అందిన ప్రాణం ప్రమాదం లేదని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. గత వారం 10 రోజుల నుంచి కూడా ఇదే విధంగా చాలా సంఘటనలు కూడా వెలుగు రావటం, చాలా ప్రాంతాల్లో కూడా చాలా ప్రమాదమైన ప్రాంతాల్లో ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పినప్పుడు కూడా ఆ ప్రాంతాలకి సముద్ర తీరం ప్రాంతానికి వెళ్ళటం, అక్కడ మునిగిపోవటం ఇలా జరుగుతుంది. అనేక మంది ముచ్చువాత కూడా పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందువల్ల లైఫ్ గార్డ్స్ కూడా అత్యధికంగా ఈ హాలిడే టైంలో కూడా అత్యధికంగా జీవెంసీ అధికారులు పెట్టడం కూడా జరిగింది. ఇవాళ జరిగిన సంఘటనతో అందరూ కూడా ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడి, ఎందుకంటే పిల్ల పాపతో అందరూ కూడా బీచ్ చూసేందుకు హాలిడే కావడంతో భారీగా తరలిచ్చారు. ఈ సమయంలో అతను కొట్టుకుపోవడంతో రక్షించడం జరిగింది. ఇటువంటి చర్యల్ని అరికట్టేందుకు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. పోలీసులు కూడా అప్రమత్తం అవుతున్నారు. లైఫ్ గార్డ్ సంఖ్య కూడా పెంచి లోతట్టు ప్రాంతాలు, ఎక్కువగా సముద్ర లోతట్టు ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో, ఆర్కే బీచ్ అవ్వచ్చు, బీమ్లీ బీచ్ అవ్వచ్చు, రుషికొండ అవ్వచ్చు, ఈ ప్రాంతాల్లో అత్యధికంగా ఇలా రక్షించేందుకు లైఫ్ గార్డ్స్ కూడా ఏర్పాటు చేయడం బట్టే అనేక మంది ప్రాణాలు కాపాడే పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య విదేశీయులు కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళని కూడా రక్షించే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మునిగినటువంటి వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అతనికి ఎటువంటి అపాయం లేదని కూడా వైద్యులు తెలిపే పరిస్థితి కనిపిస్తుంది. అప్డేట్స్ వాసు.